శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 37వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ హతో వా ప్రప్యాసి స్వర్గం జిత్వా వా మోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయాః. భావం: ఓ అర్జున, రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. ఈ శ్లోక వివరణ: కృష్ణుడు ఇప్పుడు దాకా చెప్పిందంతా ఒక ముక్కలో వివరించాడు. అర్జున, ఎన్ని మాటలెందుకు? యుద్ధంలో జరిగే పరిణామములు 2. 1 గెలుపు, 2 ఓటమి. నీవు చావడం లేదా వాళ్ళు నీ చేతిలో చావడం. యుద్ధంలో నీవు చస్తే నీకు వీరస్వర్గం వస్తుంది. నీవు గెలిస్తే నీవు రాజభోగాలు అనుభవిస్తావు. 2 నీకు అనుకూలమైనవి. ప్రపంచంలోని మనుషులను చూడు. కొంతమంది చావుకు దగ్గరైనా సరే ఆ బాధ అనుభవిస్తూనే శరీరం నుంచి విముక్తి పొందక చాలా శోకిస్తూ ఉంటారు. కానీ నీకు ఒకే ఒక నిమిషంలో నీ శరీరం నుంచి విముక్తి కలిగి వీరస్వర్గం వస్తుంది. బ్రతికి ఉంటే రాజభోగాలు అనుభవిస్తావు. కాబట్టి నీ శోకం, విషాదం మాని పైకి లేచి యుద్ధం చెయ్యి. శత్రువులతో పోరాడు. నీ క్షత్రియ ధర్మం నిలబెట్టు అని ప్రబోధించాడు శ్రీకృష్ణుడు అని